నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను అనుశ్రీ. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. తాజాగా ప్లాంట్ లో 3వ విడత వీఆర్ఎస్ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. జనవరి 1 నుంచి 20 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 2027 తర్వాత సర్వీస్ ఉన్నవారికి వర్తించేలా నిబంధనలు పెట్టారు. తాజా నోటిఫికేషన్ పై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి కుట్రలు ఆపాలని కార్మిక సంఘాల నేతలు ఫైర్ అవుతున్నారు. కడపలో టీడీపీ బలవంతపు వసూళ్ల దందా బట్టబయలైంది. ప్రతి వీధిలో సీసీ కెమెరాలు పెడతామని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రజలే విరాళాలు ఇవ్వాలి అని పిలుపునిచ్చారు. వైద్యులు, వ్యాపారులు 2 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాల్సిందేనని ఇప్పటికే పలువురికి ఎమ్మెల్యే మెసేజ్లు పంపారు. అయితే ఎమ్మెల్యే మాధవిరెడ్డి మెసేజ్లకు కడప వాసులు స్పందించలేదు. దీంతో డబ్బు ఇవ్వకపోతే ఆసుపత్రులపై దాడులు చేస్తాము అని మాధవిరెడ్డి ఆమె భర్త బహిరంగంగా బెదిరిస్తున్నారు. సేఫ్టీ కోసం సీసీ కెమెరాల కోసం డబ్బులు ఇవ్వండి, మా నాన్న అడిగిస్తా అన్నాడు. మీ నాన్నకు నీకు సంబంధం ఏంటి? యు ఆర్ రన్నింగ్ హాస్పిటల్. అరే వాడు ఏదైనా పని చేస్తాంటే వాడి పాటి కూడా ఇచ్చుకోవాలా? నేను నాకు అడిగినా, నేను నా పిల్లలు తండ్రి చాటి కొడుకులు నేను చెప్పింది హాస్పిటల్ మీద డాక్టర్ గా సేఫ్టీ కోసం సీసీ కెమెరాల కోసం డబ్బులు ఇవ్వండి, మా నాన్న అడిగిస్తా అన్నాడు. మీ నాన్నకు నీకు సంబంధం ఏంటి? యు ఆర్ రన్నింగ్ హాస్పిటల్. మా పిల్లలు అరే వాడు ఏదైనా పని చేస్తాంటే వాడి పాటి కూడా ఇచ్చుకోవాలా? నేను నాకు అడిగినా, నేను నా పిల్లలు తండ్రి చాటి కొడుకులు నేను చెప్పింది హాస్పిటల్ మీద డాక్టర్ గా. ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మరో బాధడుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి రాష్ట్ర రహదారుల నిర్మాణం వెళ్లనుంది. 1500 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణ పనులు పీపీపీకి ఇవ్వటానికి కూటమి సర్కార్ సిద్ధమైంది. దీనికోసం 40 కోట్లతో రహదారుల సర్వే చేయించి బాధడుకు సిద్ధమంటూ ప్రకటించింది ప్రభుత్వం. ప్రభుత్వ అప్పు తీర్చడానికి ఆదాయ వనరుల కోసం మోటార్ వాహనాలపై 10% సెస్ను విధించనుంది. హైబ్రిడ్, యాన్యుటీ, పీపీపీ విధానంలో నిర్మాణాన్ని చేపట్టనున్నారు. నిర్మించేది ఒకరైతే వసూళ్లు మాత్రం మరొకరు చేరున్నారు. 40% ప్రభుత్వ నిధులు, 60% ప్రైవేటు వ్యక్తులకు ఖర్చు అంటూ ప్రకటించారు. కిలోమీటర్ నిర్మాణానికి 5 కోట్ల ఖర్చు కానున్నట్లుగా తెలిపారు. భూ సమీకరణ, ఇతర ఖర్చులు ఉంటాయని కూటమి సర్కార్ వెల్లడించింది. ఏవైతే మాకు షూటబుల్ అవుతాయి, ఏ విధంగా చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ పీపీపీ మోడల్ కూడా ఎన్ని వరకు మాకు ఫీజబిలిటీ అవుతుందని చెప్పి దాదాపుగా 40 కోట్ల వరకు ఏజెన్సీలకు ఇచ్చి, ఆ ఏజెన్సీల ద్వారా ఏ రోడ్డు సూటబుల్ అవుతుందని చెప్పి ఈ విధంగా చేస్తూ ఉన్నాము. ఇప్పటికే 12 రహదారుల విస్తరణ కోసం అంచనా విలువ 5,894 కోట్ల రూపాయలు కాక దానికోసం చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూసేకరణ మరియు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కొరకు 3,292 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయవలసి వస్తుంది. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులందరికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. దైవ కుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారు అని శ్రీ వైఎస్ జగన్ అన్నారు. కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు అని ఆయన పేర్కొన్నారు. తద్వారా మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా యేసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని చెప్పారు. దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్ బాటలు వేశారు అని, క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయని తెలిపారు వైఎస్ జగన్. ఏపీలో ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. అధికార దుర్వినియోగంతో చంద్రబాబుపై ఉన్న కేసులను క్లోజ్ చేయిస్తున్నారన్నారు. స్కిల్ స్కామ్ కేసు మూసివేత చట్ట విరుద్ధం, దుర్మార్గమని మండిపడ్డారు కురసాల కన్నబాబు. ఏ కేసులో అయితే ఆయన జైలుకి వెళ్ళాడో, ఏ కేసులో అయితే బెయిల్ మీద ఉన్నాడో ఆ కేసుని చంద్రబాబు నాయుడు గారు ఎలా
తీయించుకుంటున్నారు. దానికి సిఐడి ఏ విధంగా ఒక టూల్ లాగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పనిచేస్తున్నారని మేము అడుగుతున్నాం. అసలు ఈ కొత్త ప్రక్రియలు కొత్త విధానాలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైనవేనా అని మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా మీరు అధికారులను బెదిరించి ఇప్పటికే వివిధ కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులన్నింటినీ కూడా తీయించేసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. రాజకీయ కక్ష సాధింపులో కూటమి సర్కారు మరింత బరితెగించింది. ఓ మహిళపై దాడి చేసిన యువకుడికి వైఎస్ఆర్సీపీ ముద్ర వేసి దుష్ప్రచారం చేయడానికి తెరతీసింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో జరిగిన ఘటనను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి ఉపయోగించుకునేందుకు వాస్తవాలకు మసిపూసింది. కదిరి నియోజకవర్గంలోని ముత్యాలవాండ్లపల్లిలో ఓ మహిళపై అజయ్ అనే వ్యక్తి దాడి చేశాడు. వెంటనే పచ్చం మీడియాతో పాటు టీడీపీ నాయకులు సైతం ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్త అజయ్ అరాచకం అంటూ కథలు అల్లేశారు. మంత్రి నారా లోకేష్ ఏకంగా ట్వీట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్త అజయ్ దాష్టీకం అంటూ ప్రచారం చేసేశారు. పోలీసులు సైతం వెంటనే రంగంలోకి దిగి అజయ్ని అదుపులోకి తీసుకుని 3rd డిగ్రీ ప్రయోగించారు. అజయ్ని అరెస్టు చేసి బహిరంగంగా ఊరేగిస్తూ కోర్టుకు తరలించారు. అయితే నిజం ఆలస్యంగానైనా బయటకు వచ్చింది. అజయ్ అనే వ్యక్తికి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు అంటూ స్వయంగా జనసేన ఎంపీటీసీ ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. అజయ్ అనే వ్యక్తికి ఆ మహిళకు గతం నుంచే గొడవలు ఉన్నాయని, అందువల్లే ఈ దాడి జరిగిందని జనసేన నాయకుడు అమర్ చెప్పాడు. గొడవ పడ్డ మహిళ అజయ్కు బంధువు అవుతుందని స్పష్టం చేశాడు. అజయ్ చేతిపై పవన్ కళ్యాణ్ పచ్చబొట్టు ఉందని కూడా స్పష్టం చేశాడు. జనసేన ఎంపీటీసీ అమర్ క్లారిటీ ఇవ్వడంతో టీడీపీ అండ్ కో పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. అది బాలసముద్రం గ్రామము. మాకి వాళ్ళకి 4 కిలోమీటర్ల డిస్టెన్స్. ఇంకోటి ఏమంటే వాడు జనసేన వైసీపీ కాదు. వాడు అబ్బాయి చేతి మీద పవన్ కళ్యాణ్ అనే టాటూ కూడా ఉంది. వాడు ఏమంటే ఊర్లో ఏదో అది అట్లా మారుమూల పల్లెల్లో ఎవరైనా ఫ్రీగా మందు పోసినా బిర్యానీ పెట్టినా పార్టీలకు అతీతంగా పోయి తింటారు, తాగుతారు. ఇది కామన్. ఆ విషయంలో హంగామా చేసుకుందామనే ఇంటెన్షన్ లో జరిగిన పొరపాటు చేసుకోవడం తప్ప వాడు ఇది పార్టీలలోనో లేకపోతే ఆమె తన్నల్లోనో కొట్టల్లోనో కాన్సెప్ట్ కాదు. ఇంకోటి ఏమంటే వాడి ఆ వ్యక్తిత్వం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన అన్న అజయ్ను జనసేన పార్టీకి చెందిన వ్యక్తే అని తేల్చి చెప్పారు అజయ్ సోదరి రజిత. ఆ రోజు తనపై దాడి చేశారు కాబట్టి ఆ పార్టీకి వచ్చాడని, ఆ కోపంలోనే మహిళను తోసేశాడు అన్నారు. తన అన్నకు వైఎస్ఆర్సీపీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. మా అన్న వైఎస్ఆర్ పార్టీ కానే కాదు, వాళ్ళంతా ఏదో మనసులో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా చేశారు. అవన్నీ పాత కక్షలన్నీ పెట్టుకొని అసలు మా అన్న ఆమెను తన్నలేదు, కింద పడేయలేదు, అసలు కట్టితోనూ కొట్టలేదు. ఫస్ట్ సంధ్యారాణి అనిత నన్ను కొట్టేళ్ళకోసారి గొడవ జరుగుతుంటే ఏదో ఆపుతా అంటే వాళ్ళు నన్ను కొట్టేకొచ్చేళ్ళకోసారి నన్ను కొట్టారనే ఉద్దేశంతో మా అన్న అక్కడికి వచ్చాడే తప్ప లేకుంటే మా అన్న పార్టీలో లేనే లేడు సార్. అసలు మా అన్న అసలు వైఎస్ఆర్ పార్టీనే కాదు, అసలు పక్కా జనసేన. మా అన్న టాటో కూడా వేయించుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లోనూ మా అన్న జనసేన ఫొటోసే పెట్టినాడు. కానీ పక్క పవన్ కళ్యాణ్ గారు ఫ్యానే సార్ అతను. లోకేష్ దుర్యోధనుడిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి. రెడ్ బుక్ పాలనతో అరాచకాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గర్భిణిపై వైఎస్ఆర్సీపీ నేతల దాడి అంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఆ సంఘటనతో వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అజయ్ అనేటువంటి ఎవరో కాదు, ఇతను పూర్తి పవన్ కళ్యాణ్ యొక్క అభిమాని. అతని చేతి మీద పచ్చబొట్టు కూడా ఉంది, పవన్ కళ్యాణ్ యొక్క పచ్చబొట్టు కూడా ఉంది. అతను ఎంపీటీసీ ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు నా గెలుపుకు చాలా సహకరించాడని చెప్పి ఆ అమర్ అనేటువంటి వ్యక్తి ఈరోజు కన్ఫెషన్ చేస్తున్నాడు. ఈరోజు ఈ కార్యక్రమం చేసి ఒక షెడ్యూల్ క్యాస్ట్ అబ్బాయిని దాడి చేసి కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకుని పోయి నానా చిత్రహింసలు పెట్టారే. మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు వర్తించదో మీరందరూ కూడా చెప్పాలి. పంచాయతీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం పెరిగింది. నిన్న ముఖ్యమంత్రిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ రేంజ్లో విరుచుకుపడగా ఇవాళ కోస్కి వేదికగా సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే ఎక్కడికి రావాలో చెప్పు అని కేటీఆర్కు సవాల్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్. రోజుకొక్క లీక్ ఇస్తారు. ఇగో ఈ కేసు ఆ కేసు ఆ కేసు ఈ కేసు 2 ఏళ్లుగా కేసుల చుట్టూనే నడుపుతున్నాడు ప్రభుత్వాన్ని తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క కార్యక్రమం కూడా లేదు.
పోనీ ఆ కేసులన్నా ధైర్యంగా పెడతాడా మొగోడిలాగా అంటే అది కూడా చేత కాదు. రోజు ఒక్క లీక్, ఇగో ఈ కేసు ఇస్తారంట, ట్యాపింగ్ అంట, నోటీస్ అంట. రారాదు కెమెరా ముంగటికి ముఖ్యమంత్రి దమ్ముంటే మొగాడి అయితే రా, వచ్చి చెప్పు ఇగో ఈ కేసులో కేసు పెడుతున్నా అని చెప్పు. రోజు చూడండి శిఖండి రాజకీయాలు తప్ప మగాడిలాగా మగతనంత రాజకీయాలు చేసే దమ్ము మాత్రం లేదు. రా ముందుకు రా, కెమెరాల ముంగటికి రా, చిట్ చాట్ల వెనకాల దాక్కునుడు ఎందుకు? ముఖం ముంగ పెట్టుకొని రా ముంగటి, కెమెరా ముంగటికి వచ్చి ఇగో ఈ కేసులో నేను కేసు పెడుతున్నా, నేనే పోలీసు వాళ్ళకి చెప్పినా, నోటీస్ ఇస్తున్నా, నేనే అవసరమైతే జైల్లో పెడతా అని హోంమంత్రి కూడా నువ్వే కదా, వచ్చి చెప్పు ముంగటికి వచ్చి. అది చేత కాదు. వెనకాల కూర్చొని చిట్ చాట్ల పేరిట, కాలక్షేపం కబుర్ల పేరిట ఇలా టైం పాస్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందరకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు. ఆయన నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతికటోనివి నువ్వు, ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు, ఏడికి రావాలనో చెప్పు. మా ఊరు అన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లుగా స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తామన్నారు. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ 300 డివిజన్లలో గెలుస్తుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం తిరిగి కాంగ్రెస్ పథకాలను ప్రజలకు వివరించనున్నట్లుగా దానం పేర్కొన్నారు. ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? కాంగ్రెసే చెప్తున్నాం కదా, కాంగ్రెస్. తెలంగాణ డీజీపీ నియామక ఉత్తర్వులు రద్దుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. 2 వారాల్లోగా డీజీపీల ప్యానెల్ లిస్టును యూపీఎస్సీకి పంపాలి అని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. డీజీపీ నియామకాన్ని సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త అడ్వకేట్ ధన్ గోపాల్ కోర్టులో పిటిషన్ వేశారు. కూటమి పాలనలో రైతాంగ పరిస్థితి దారుణంగా ఉందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ వ్యవసాయ విభాగం ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. అన్నదాత సుఖీభావ పేరుతో రైతులను చంద్రబాబు మోసం చేశారని తెలిపారు ఎంవీఎస్ నాగిరెడ్డి. 2025 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రైతుల పాలిట ఒక చీకటి సంవత్సరం. నేను 40 సంవత్సరాలుగా రైతుల ప్రతినిధిగా ఉన్నాను. ఇంతటి సంక్షోభం నేను ఎప్పుడు చూడలేదు. సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మాట్లాడారు. సంపద సృష్టించి మేము కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి. సంపద సృష్టి ఏమో గాని 2025 సంవత్సరంలో సుమారుగా 25,000 కోట్ల రూపాయల రైతుల సంపద హరించుకుపోయింది. పవన్ కళ్యాణ్ కు పబ్లిసిటీపై ఉన్న శ్రద్ధ పేద ప్రజలపై లేదు అన్నారు వైఎస్ఆర్సీపీ నేత అవుతు శ్రీధర్ రెడ్డి. అధికారులు ఇప్పటంలో రోడ్ల విస్తరణ కోసం గోడ కూలిస్తే కారుపైకి ఎక్కి రాద్ధాంతం చేసిన పవన్ కళ్యాణ్ కు విజయవాడలో 42 ఇళ్లు కూలిస్తే కనపడలేదా అని ప్రశ్నించారు. ముందస్తు నోటీసులు ఇచ్చిన తర్వాతనే అధికారులు ప్రహారీ గోడలు కూల్చారు అని, రోడ్డు విస్తరణను హైకోర్టు కూడా సమర్థించింది అని గుర్తు చేశారు. ఇప్పటంలో మీరు చెబుతున్నటువంటి ప్రహరీ గోడలు కూల్చింది, నోటీసులు ఇచ్చి కూల్చారు, అది కూడా రోడ్డు విస్తరణ కోసం అధికారులు స్పష్టంగా ఆధారాలతో సహా ఇచ్చి చేసినటువంటిది. టాప్ ఎక్కేసి కారు మీద వెళ్లి నానా హంగామం చేసి వచ్చారు. తర్వాత మీరు హైకోర్టుకు వెళ్తే హైకోర్టు మొట్టికాయలు వేసి 14 మందికి తలా 1 లక్ష రూపాయలు జరిమానా ఇచ్చిన మాట వాస్తవం కాదా? మళ్ళీ ఈ రోజున మీరు ఏ విధంగా దాన్ని హైలైట్ చేస్తూ ఈ ప్రచారం చేసుకుంటున్నారు? ఒకవేళ నిజంగా తప్పు అయితే ఆ అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మహిళలపై చేసిన కామెంట్స్ ను హీరో శివాజీ సమర్థించుకున్నారు. ఎవరికి భయపడనని తన స్టేట్మెంట్ కు కట్టుబడి ఉన్నానన్నారు. ఆ రోజు స్టేజ్ పై ఉన్న మహిళలకు మాత్రమే సారీ చెప్తున్నానన్నారు. ఆ 2 పదాలకు మాత్రమే క్షమాపణలు చెప్తున్నానని, తాను మాట్లాడిందంతా రైటే అన్నాడు శివాజీ. మహిళల వస్త్రధారణపై తన వ్యాఖ్యల్లో తప్పు లేదన్నట్లుగా శివాజీ మాట్లాడాడు. వ్యక్తులు ఎవరంటే ఆ రోజు ఆ స్టేజీ మీద ఉన్న
నా తోటి నటీనటులకు ఆడబిడ్డలకు చెప్పాలి ఫస్ట్, ఆ పదాలు దొరలకూడదు. నా జీవితంలో ఎప్పుడు దొరలలా అలాగా. 30 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి నేను. దానికి మీ అందరికీ సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను. ఆ 2 పదాలకి, నా ఆడబిడ్డలకి. నేను ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రం కట్టుబడే ఉన్నాను. దాంట్లో ఎవరికి భయపడేదే లేదు. ఆ 2 పదాలు మాత్రం అన్పార్లమెంటరీ. ఫ్రమ్ మై సోల్ ఐ రిగ్రెట్. అవి మాట్లాడటం తప్పు. అపాలజీస్ వెరీ క్లియర్. ఈ అపాలజీస్ నేను చెప్పాల్సిన వ్యక్తులు ఎవరంటే, ఆ రోజు ఆ స్టేజీ మీద ఉన్న నా తోటి నటీనటులకు ఆడబిడ్డలకు చెప్పాలి ఫస్ట్, ఆ పదాలు దొరలకూడదు. నా జీవితంలో ఎప్పుడు దొరలలా అలాగా. 30 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి నేను. దానికి మీ అందరికీ సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను. ఆ 2 పదాలకి, నా ఆడబిడ్డలకి. నేను ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రం కట్టుబడే ఉన్నాను. మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ వ్యాఖ్యలను పలువురు హీరోయిన్లు ఖండించారు. హీరోయిన్ నిధి అగర్వాల్ ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. లులుమాల్ ఈవెంట్లో దిగిన ఫోటోను స్టోరీగా పెట్టి బాధితురాల్ని నిందిస్తూ సానుభూతి పొందటం సరికాదని క్యాప్షన్ ఇచ్చారు. బహిరంగ వేదికలపై మహిళల గురించి మాట్లాడటం సరికాదన్నారు మరో హీరోయిన్ పాయల్ రాజ్పుత్. గుంటూరు జిల్లా ఇప్పటంలో జనసేన నేతలు కొట్టుకున్నారు. 2 వర్గాలుగా విడిపోయి జనసేన నేతలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. తాడేపల్లి మండలం ఇప్పటంలో పవన్ కళ్యాణ్ రాకముందు ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడి చేసుకున్నారు. కుర్చీల దాడిలో ఇరు వర్గాలకు చెందిన జనసేన నేతలకు గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్లో టైగర్స్ హంటర్స్ చొరబడ్డారు. నాగార్జున సాగర్, శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంలో ఆగంతకులు చొరబడ్డట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. నల్లమలలో అంతర్జాతీయ వేటగాళ్లు వాడే పులి పంజా ఉచ్చులు కనపడటంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు పెద్దపులి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యంలో ఆగంతకుని వేలిముద్రలను సేకరించారు అటవీ శాఖ అధికారులు. అనుమానితుడి వేలిముద్రలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకు పంపినట్లుగా ఫీల్డ్ డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. మంచిర్యాల జిల్లా భీమారం అడవుల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. వెన్నెల మండలం అవిడం ప్రాంతం నుంచి భీమారం అడవిలో పులి అడుగు పెట్టినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పెద్ద పులి పాదముద్రలను గుర్తించిన అధికారులు దాంపూర్, బూర్గుపల్లి మీదుగా భీమారం సమీపంలోని మాంతమ్మ గుడి ప్రాంతానికి చేరుకుందని మంచిర్యాల అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ రత్నాకర్ రావు తెలిపారు. మాంతమ్మ, కొత్తగూడెం పరిసరాల రైతులు ఉదయం 9 గంటల తర్వాతే పత్తి పంట పొలాలకు వెళ్లాలి అని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని కోరారు. చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ నుంచి చిన్నారులను తీసుకువచ్చి హైదరాబాద్, మంచిర్యాలలో విక్రయించారు. దాదాపు 20 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లుగా మాదాపూర్ డీసీపీ రితురాజ్ వెల్లడించారు. ముఠాలో సృష్టి ఫెర్టిలిటీ కేసుకు సంబంధించిన నిందితులు ఉన్నట్లుగా గుర్తించామన్నారు. మాదాపూర్ పోలీస్ సైడ్ నుంచి అండ్ ఎస్ఓటీతో పాటు కలిపి మేము మనకు ఒక కేసు వచ్చింది రిగార్డింగ్ ట్రాఫికింగ్ ఆఫ్ బేబీస్. ఇది మన ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ కింద స్పెసిఫిక్లీ బేబీస్కి ట్రాఫికింగ్ నడుస్తూ ఉంది. దీని గురించి మేము 11 మెంబర్స్కి పట్టుకున్నాము. 11 మెంబర్స్లో టోటల్ 8 మెంబర్స్ ఫీమేల్ ఉన్నాయి, 3 మెంబర్స్ మేల్స్. అందరికీ మేము పట్టుకున్నాము. హైదరాబాద్లోని చిక్కడపల్లిలో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. బాయ్ ఫ్రెండ్తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తుంది లేడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న సుష్మిత తన బాయ్ ఫ్రెండ్ ఇమాన్యుయల్తో కలిసి డ్రగ్స్ దందా నిర్వహిస్తుంది. మొత్తం 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి MDMA, ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ 4 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. LVM-03 M6 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. యుఎస్కు చెందిన బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని పంపించింది ఇస్రో. 6100 కేజీల బరువున ఉపగ్రహాన్ని కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు. మొత్తం 3 దశల్లో ప్రయోగం విజయవంతమైంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో 2వ ప్రయోగ వేదిక నుంచి LVM-3 M6 రాకెట్ ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఈ ఉపగ్రహాన్ని అమెరికాలో టెక్సాస్కు చెందిన AST అనే మొబైల్ కమ్యూనికేషన్ సంస్థ రూపొందించింది.
సెల్యులార్ కవరేజ్ లేని ప్రాంతాలకు సేవలు అందించడానికి ఉద్దేశించిన భారీ మిషన్ ఇది. 4G, 5G సిగ్నల్స్ ను నేరుగా సాధారణ స్మార్ట్ ఫోన్స్ కు అందించడానికి బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం ఉపయోగపడుతుంది. ఇస్రో బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగ విజయం అనేది ఇస్రో శాస్త్రీయ నైపుణ్యానికి నిదర్శనమని, దేశానికి స్ఫూర్తినిస్తూ నిరంతరం కృషి చేస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు. జాతీయ వార్తలు చూద్దాం. అరావళి పర్వత ప్రాంతాలలో మైనింగ్ పై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఎలాంటి మైనింగ్ జరగదు అని స్పష్టం చేసింది. అరావళి పర్వత శ్రేణులకు నష్టం కలిగేలా మైనింగ్ చేపట్టడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ మెట్రో విస్తరణకు ఆమోదం తెలిపింది. ఫేజ్ 5A గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మోదీ మంత్రివర్గం మెట్రో విస్తరణకు 12,015 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 16 కిలోమీటర్ల నూతన లైన్లో 10 అండర్ గ్రౌండ్, 3 ఎలివేటెడ్ స్టేషన్స్ ఉంటాయని తెలిపారు. ఢిల్లీలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించే లక్ష్యంతో 3 కారిడార్లను డిజైన్ చేసినట్లుగా వివరించారు. ముంబై కార్పొరేషన్ ఎన్నికలకు బాల్ ఠాక్రే వారసులు ఏకమయ్యారు. 20 ఏళ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కూటమి కట్టారు. బీఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. శివాజీ పార్క్లోని బాల్ ఠాక్రే స్మారకం వద్ద నివాళులు అర్పించిన అనంతరం కూటమిపై ఉమ్మడి ప్రకటన చేశారు ఠాక్రే సోదరులు. మరాఠీల ప్రయోజనాలే అజెండాగా కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 15న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ముంబైని హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా అధికార మహాయుతి బరిలోకి దిగుతుండగా విపక్ష మహావికాస్ అఘాడీ చీలిపోయింది. కాంగ్రెస్, ఎన్సీపీకి టాటా చెప్పేసిన ఉద్ధవ్ ఠాక్రే కజిన్ రాజ్ ఠాక్రేతో జట్టు కట్టారు. రష్యా, యుక్రెయిన్ శాంతి చర్చలు జరుగుతున్న రేంజ్లో వారి కలయికను ఉద్ధవ్ సోదరులు చూపుతున్నారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎద్దేవా చేశారు. బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడ్డ శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన కలయిక వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదన్నారు. సిద్ధాంతాలు పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసమే కలిశారని చెప్పారు. ఈ 2 పార్టీలు విడివిడిగా పోటీ చేసి గెలవలేవని తేలిపోయిందన్నారు సీఎం ఫడ్నవీస్. ఇండిగో సంక్షోభం వేళ పౌర విమానయాన రంగంలో డియోపోలీ డేంజర్కు చెక్ పెట్టేందుకు కేంద్రం చర్యలు వేగవంతం చేసింది. దేశంలో మరో 2 విమానయాన సంస్థలకు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఆల్ హింద్ ఫ్లై ఎక్స్ప్రెస్ విమాన సంస్థలకు ఎన్ఓసీ జారీ చేసింది. ఇప్పటికే అనుమతి పొందిన ఉత్తరప్రదేశ్కు చెందిన విమాన సంస్థ శంక్ ఎయిర్ త్వరలో సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉంది. ఆల్ హింద్ ఎయిర్ సంస్థను కేరళకు చెందిన ఆల్ హింద్ గ్రూప్ ప్రమోట్ చేస్తుంది. ఇండిగో వివాదం నేపథ్యంలో ప్రభుత్వం దేశంలో మరిన్ని విమానయాన సంస్థలను ప్రోత్సహించాలి అని నిర్ణయించింది. దేశ రాజధాని సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18% జీఎస్టీ కొనసాగిస్తూ ఉండటంపై సీరియస్ అయింది. ప్యూరిఫైయర్లను వైద్య పరికరంగా పరిగణించి 5% జీఎస్టీ స్లాబ్లోకి తీసుకువచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ వీటిపై జీఎస్టీ తగ్గించే అంశాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవటం లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఢిల్లీ కాలుష్యంపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న 3 రోజుల్లోనే తనకు అలర్జీ వచ్చిందని వెల్లడించారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన గడ్కరీ రవాణా వల్లే 40% కాలుష్యం వస్తోంది అన్నారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని గణనీయంగా తగ్గించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. ఆగ్నేయ తీర ప్రాంత కౌంటీ టైతుంగ్లో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టార్ స్కేల్పై తీవ్రత 6.1గా నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావంతో తైవాన్ రాజధాని తైపీలో భవనాలు కుప్పకూలాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ ప్రకారం భూమికి 11.9 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. భూకంప కేంద్రం టౌతుంగ్ కౌంటీ హాల్కు ఉత్తరాన 10 కిలోమీటర్ల దూరంలో ఉందని తైవాన్ మీడియా పేర్కొంది.
బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. స్టాక్ మార్కెట్లో నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 116 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయింది. విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడం, గరిష్టాల వద్ద లాభాల స్పీకర్ నా దీనికి కారణం. బంగారం ధరలు రోజు రోజుకు దూసుకుపోతున్నాయి. ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 380 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 350 రూపాయలు పెరిగింది. వెండి 2.5 లక్షల వైపుకు పరుగులు పెడుతోంది. ఇవాళ కిలో 10,000 రూపాయలు పెరిగింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. విజయ్ హజారే ట్రోఫీలో తొలి రోజు ఆటగాళ్లు శతకాల మోత మోగించారు. ఇవాళ ఒక్కరోజే ఏకంగా 22 మంది ప్లేయర్లు సెంచరీలు చేశారు. ఒడిశా ప్లేయర్ స్వస్తికి ఏకంగా డబుల్ సెంచరీ బాదాడు. బీహార్ నుంచి వైభవ్ సూర్యవంశీ సహా 3 ప్లేయర్లు శతకాలు బాదారు. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు ఇషాన్ కిషన్ సెంచరీలు చేసిన లిస్టులో ఉన్నారు. అయితే బీహార్ ప్లేయర్ గని 32 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీతో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.